నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. రాజమండ్రి ప్రజల మనోగతాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఎంతసేపు పరస్పర విమర్శలతోటే కాలం గడుపుతున్న నాయకులకు ఇకనైనా కనువిప్పు కావాలని రాజమండ్రి ప్రజలు కోరుకుంటున్నారు. ఇక విషయానికి వస్తే మోరంపూడి ఫ్లైఓవర్ మీరు ఒక్కసారి చూడండి. ఎక్కడికక్కడే నెరలు తీసేసి చిన్న రిటైనింగ్ వాల్ పగిలిపోయి ఉంది. పూర్తి స్థాయి ఫ్లైఓవర్ క్వాలిటీ ఎంత, అది ఎంతవరకు నమ్మొచ్చు అనేది $1,000,000 ప్రశ్నగా మిగిలిపోయింది. ఎంతసేపు కూడా వారిని వీరిని వారు విమర్శించుకోవడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజల యోగక్షేమాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ అప్రోచ్ రోడ్ లేదు, ఏదీ లేదు. ఇక్కడ క్వాలిటీ అనేది 100% కనిపించట్లేదు అంటున్నారు ప్రజలు. నిజంగా ఈ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే హై పవర్ కమిటీ వేసి ఈ మోరంపూడి ఫ్లైఓవర్ నాణ్యత విషయంలో సమీక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.